హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, రిజల్ట్ సిఎక్స్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి కంప్లీట్గా మన ఇంటి వద్ద నుంచి చేసుకునే జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 12th కానీ డిగ్రీగా ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. శాలరీ కూడా 35,000 ప్లస్ శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. వాటితో పాటు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, రిజల్ట్ సిఎక్స్ కంపెనీ నుంచి రియల్ టైమ్ అనలిస్ట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి కంప్లీట్గా పర్మనెంట్గా ఇంటి వద్ద నుంచి చేసుకునే జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇక్కడ ఒరిజినల్ వెబ్సైట్ రిజల్ట్ సిఎక్స్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీఆర్ హైరింగ్ రియల్ టైమ్ అనలిస్ట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షను, అలాగే జాబ్ యాట్రిబ్యూట్స్, నెక్స్ట్ వచ్చి జాబ్ రీల్లో ఏం చేయాల్సి వస్తుంది, మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండింగ్లో ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే, రియల్ టైమ్ అనలిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ స్టాటిస్టిక్స్, స్టాఫింగ్, అదరింగ్, లిస్ట్ పెనిట్రేషన్ అండ్ క్లయింట్ కే performance indicators. The real-time analyst must take actions to ensure the enterprise achieves its clients and internal bill to pay goals. యాక్చువల్గా ఏంటంటే ఈ రియల్ టైమ్ అనలిస్ట్ చేయవలసిన జాబ్ ఏంటంటే, ఈ రిజల్ట్ సిఎక్స్కి సంబంధించి కంపెనీకి ఎవరైతే కస్టమర్స్ అనేవాళ్ళు కాల్ చేయడం జరుగుతుందో వాళ్ళకి షెడ్యూల్ అనేది అరేంజ్ చేయాలని మీరు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ అదరింగ్, ఎవరైతే స్టాఫ్ అటెండెన్స్ ఎలాగుంది ఇవన్నీ కూడా మీరు పెనిట్రేషన్ ఇవన్నీ చేయవలసి వస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వి ఎక్స్పెక్ట్ గ్రేటర్ ఆఫ్ అవర్ సెల్స్, వాట్స్ యువర్ గ్రేటర్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ రోల్ యూ విల్, ఇక్కడ మీకు రోల్ ఇస్తే కనుక మీరు చేయవలసిన పెర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మేనేజ్ మల్టిపుల్ కాల్ క్వరీస్ ఇన్ రియల్ టైమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ కాల్స్ మల్టిపుల్ కాల్స్ కూడా ఒక్కొక్కసారి రావడం జరుగుతుంది. అంటే కాన్ఫరెన్స్ కాల్స్ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. వాచ్ స్టాఫింగ్ లెవెల్స్ టు ఎట్ ఈచ్ సైట్ టు ఎన్ష్యూర్ ప్లాన్డ్ కవరేజ్ ఈజ్ మెట్ ఆన్ ద ఇంటర్వెల్ లెవెల్ అని కూడా ఇవ్వడం జరిగింది. అధిరెన్స్, ఆక్యుపెన్సీ, అలాగే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే స్టాఫింగ్, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి టైం షెడ్యూల్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు ఆబ్సెంట్ అవుతున్నారు, ఈ లిస్ట్ అంతా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నది ఈవినింగ్కి ఈ రిజల్ట్ సిఎక్స్ కంపెనీకి అందించాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మల్టిపుల్ కాల్స్ అనేవి తెలుగులో మాట్లాడితే కనుక సరిపోతుంది కాబట్టి తెలుగు తెలిసిన తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రొవైడ్ కీ పెర్ఫార్మెన్స్ అని ఇచ్చాడు. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ కేపీఐ యాక్షన్ ప్లాన్స్ టు డ్రైవ్ పెర్ఫార్మెన్స్ గోల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ క్లోజ్లీ విత్ గ్లోబల్ రిసోర్సెస్ ప్లానర్స్, ప్రొవైడ్ రియల్ టైమ్ స్కిల్లింగ్ అడ్జస్ట్మెంట్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు కెరియర్లో కూడా గ్రోత్ అనేది ఉండడం జరుగుతుందని రిజల్ట్ సిఎక్స్ కంపెనీ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇటువంటి కంపెనీలో జాయిన్ అయితే కనుక ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఫర్దర్గా మీ కెరియర్ గ్రోత్ అనేది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడం ట్రై చేయండి. వీఆర్ లుకింగ్ ఫర్ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అనలిటికల్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఎక్సలెంట్ అటెండెన్స్ విషయంలో మీరు ఇంటి వద్ద నుంచి జాబ్ చేస్తారు కాబట్టి కరెక్ట్ టైంకి జాయిన్ అవ్వడం, కరెక్ట్ టైంకి లీవ్ అవ్వడం అనేది కూడా ఇక్కడ మీరు మెయింటైన్ చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే బెటర్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగులో ఉంటే కనుక సరిపోతుంది. ఎందుకు అంటే ఇవి ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించినవి, తెలుగు కస్టమర్స్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి తెలుగులో ఉంటే కనుక సరిపోతుంది. అలాగే స్ట్రాంగ్
అలాగే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, ఏ టీ ప్లేయర్ మైండ్ సెట్, ఎక్స్పెరెన్షియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని ఉండాలి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పాటు టీమ్ ప్లేయర్గా మైండ్ సెట్ కూడా మీకు ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ అండ్ ఎక్సెల్, అవుట్లుక్. అంటే మినిమంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్లో మీరు జనరల్గా ఏదైనా చాటింగ్ చేస్తారు కదా మొబైల్లో, సేమ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కూడా మీకు మినిమంగా టైపింగ్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సెల్ షీట్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ టైపింగ్, అంటే మీరు కాల్స్ ఎవరెవరికి చేశారు, ఎవరు మీకు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటనేది ఒక షీట్లో మెయింటైన్ చేయాలి. కాబట్టి అది ఒకసారి చూసుకోవడానికి జస్ట్ మీకు నార్మల్ టైపింగ్ అనేది రావాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మీ యొక్క జాబ్ రోలు, మీకు జాబ్ వస్తే మీరు చేయవలసిన వర్క్ ఏంటనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని తర్వాత అబౌట్ రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకుంటే కనుక మీకు ఇంటర్వ్యూ టైంలో యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ సిఎక్స్ ఈజ్ ఏ ప్రీమియర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ పార్ట్నర్ టు ఫార్చ్యూన్ 100 అండ్ 500 కంపెనీస్ తోటి ఇది డిజైన్ చేయబడిందని మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీకు అర్థం అవడం కోసం ఈ రిజల్ట్స్ సిఎక్స్కి సంబంధించింది కంప్లీట్గా నేను తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్లేటర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థం అవ్వడం జరుగుతుంది. సో మీకు ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా మీకు అర్థం చేసుకోవడానికి కూడా ఇక్కడ తెలుగులో నేను కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేయడం ఇవ్వడం జరిగింది. ఈ వీడియో పాజ్ చేసుకుని ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఫార్చ్యూన్ కంపెనీ అనేది ఇక్కడ 100 అండ్ 500 కంపెనీస్ తోటి రిజల్ట్స్ సిఎక్స్ ఒక ప్రీమియర్ కంపెనీగా ఉండడం జరిగిందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే కనుక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రాక్ రికార్డ్ అనేది ఉంది అని మెన్షన్ చేశారు. సుమారు 20,000 మంది స్టాఫ్ తోటి ఈ యొక్క కంపెనీ అనేది మెయింటైన్ అవుతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి వీడియో పాజ్ చేసుకుని ఇవి కంప్లీట్గా తెలుగులో చదువుకుంటే కనుక మీకు ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక కంపెనీకి సంబంధించి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వీడియో క్లియర్గా పాజ్ చేసుకుని ఇవి కంప్లీట్గా తెలుగులో చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తే కనుక మీ యొక్క జాబ్ రోల్స్, మీకు జాబ్ వస్తే మీరు చేయవలసింది ఏంటి, మీ రియల్ టైం అనలిస్ట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ఎండింగ్లో అప్లై టు దిస్ జాబ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లై టు దిస్ జాబ్ దగ్గర క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చాట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ వన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఫర్దర్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అవి ఇక్కడ చాట్ బాక్స్లో కనుక ఆన్సర్ చేస్తూ ఉంటే కనుక మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత డన్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ అనేది నేను ఎలా అయితే ఎంటర్ చేశానో సేమ్ అదే విధంగా మీరు ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. మిడిల్ నేమ్ అడిగితే కనుక 80 అనేది దాన్ని టైప్ చేసి సెండ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అనేది అక్కడ అడగడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేసి సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు ఫోన్ నెంబర్కే మెసేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత వీళ్ళు అడిగే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. సో ఈమెయిల్ ఐడి తర్వాత వీళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి 1 by 1 అడగడం జరుగుతుంది. లాస్ట్లో మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమనేది అడగడం జరుగుతుంది. మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు ప్రాసెస్ చేసుకుని స్క్రూటినైజ్ చేసుకుంటారు. ఆ స్క్రూటినైజ్లో మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి నచ్చితే కనుక కాల్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి జాబ్ అనేది లభించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటి వద్ద నుంచి జాబ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి మర్చిపోకుండా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.